ప్రసాదం ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. Tirupati Laddu controversy escalating. Animal fat being used in Tirupati Laddu. The adulterated ghee was not used to make the laddus. It was rejected by the temple. నమస్తే ఫ్రెండ్స్. తిరుమల లడ్డు ప్రసాదం తిన్న కొన్ని లక్షల ప్రజలు జంతువుల కొవ్వు కలిగిన ప్రసాదాన్ని మేము తినేశామని భ్రమలో ఉన్న ప్రజలకి నారా లోకేష్ గారు చేసిన ట్వీట్తో ప్రసాదంలో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని క్లియర్గా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఒకసారి మీరు నారా లోకేష్ గారు చేసిన ట్వీట్ని మీరు ఒకసారి చూసినట్లయితే యానిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యిని, అది కూడా ఏఆర్ డైరీ సంస్థ సప్లై చేసిన 4 ట్యాంకర్లను టీటీడీ సంస్థ వెనక్కి పంపేసింది అని క్లియర్గా చెప్పారు. ఇదే విషయాన్ని సిబిఎన్ గారు కూడా చెప్పారని, తిరుమల ఈవో శ్యామలరావు గారు కూడా చెప్పారని క్లియర్గా ట్వీట్లో నారా లోకేష్ గారు మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, లేటెస్ట్గా తిరుమల ఈవో శ్యామలరావు గారు ద ప్రింట్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పారు దట్ ఘీ వాజ్ నెవర్ యూజ్డ్ 100%. శ్యామల టోల్డ్ ద ప్రింట్. సాటర్డే రోజు చెప్పింది ఇది. Shyamala said that of the 5 agencies supplies ghee to TTD at that time, only the samples collected from AR dairy tankers were found to be of abnormally low quality అని శ్యామలరావు గారు ద ప్రింట్ పత్రికకి న్యూస్ ఇచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే కాంట్రవర్సీలో 2014-19 టీడీపీ గవర్నమెంట్లో సిఎస్గా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా ఒకవేళ సిబిఎన్ గారు తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని రిజెక్ట్ చేసిన నెయ్యి ట్యాంకర్స్ మీద బేస్ అయ్యి ఎలిగేషన్ చేశారో అది ఫాల్స్ ఎలిగేషన్. ఎందుకంటే ఆ కల్తీ అయిన నెయ్యి ట్యాంకర్స్ని రిటర్న్ పంపేశారు. కాబట్టి తిరుమల లడ్డూలో ఎటువంటి కల్తీ అయిన నెయ్యిని వాడలేదు అని కృష్ణారావు గారు ద ప్రింట్ పత్రికకి న్యూస్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఏఆర్ డైరీ సంస్థ 2024 జూలైలో నెయ్యి ట్యాంకర్స్ని సప్లై చేసింది. ఆ టైంలో కూటమి ప్రభుత్వం అధికారులు చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాల్సిన ఈ ఇష్యూని పబ్లిక్ డొమైన్లో ఉన్న అందరూ కూడా నచ్చినట్టుగా కామెంట్ చేసేసారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే దీనికి ఎవరు బాధ్యులు? ఈ మొత్తం కాంట్రవర్సీ అంతా ఆగిపోవాలంటే సిబిఎన్ గారు ఒక్క స్టేట్మెంట్ ఇస్తే, కల్తీ అయిన నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వాడలేదని చెప్పి ఒక్క స్టేట్మెంట్ ఇస్తే ఈ కాంట్రవర్సీ అంతా కూడా బ్రేక్ అయిపోయింది. ఫ్రెండ్స్, నేను ఏది చెప్పాలనుకున్నా ఆ టాపిక్ మీద డీప్గా రీసెర్చ్ చేసి నాకు వచ్చిన సందేహాలను, డౌట్స్ను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఎప్పటిలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరోసారి మరో కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటిదాకా జై హింద్.